72 వోల్టేజ్ 39Ah లిథియం అయన్ బ్యాటరీ, కట్ ఆఫ్ వోల్టేజ్ 84 వోల్టేజ్. బ్యాటరీ వచ్చేసరికి వెహికల్ నేమ్ వచ్చేసరికి ఒకినో ప్రైస్ ప్రో. ఒకసారి ఛార్జ్ పెడితే అరౌండ్లీ మనకు మైలేజ్ వచ్చేసరికి 115 అంటే 115 నుంచి 135 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. విత్ స్మార్ట్ బిఎంఎస్ మొబైల్కి కనెక్టింగ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్కి ఏ విధంగా కనెక్ట్ అవుతుందని చూద్దాం. ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఆల్రెడీ కనెక్ట్ చేశాను. టోటల్గా పైన డే 2 రన్నింగ్ అవుతుంది. టైమింగ్ తర్వాత ఛార్జింగ్ గాను, డిశ్చార్జింగ్, బ్యాలెన్సింగ్ గాను ఈ మూడు ఎనీ టైం ఆన్లో ఉంటాయి. తర్వాత బ్యాటరీ యొక్క వోల్టేజ్, దాని యొక్క పర్సంటేజ్, దాని యొక్క కిలోమీటర్లు, దాని యొక్క ఎంత టైం రన్నింగ్ అవుతుంది, మీరు ఎన్నిసార్లు ఛార్జ్ డిశ్చార్జ్ కొడుతున్నారు, ఎన్ని వేల కిలోమీటర్లు తిరుగుతుంది, ఇంకా ఒకసారి ఛార్జ్ పెడితే 10 కిలోమీటర్లు తిరిగేస్తే మిగతాది ఎంత రిమైండింగ్ ఉన్నది, మిగతా ఇంకా ఎంతవరకు అయితే రన్నింగ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ మీ మొబైల్ అయితే అప్డేట్ ఇస్తుంది. ఏమైనా బ్యాలెన్స్ ఉన్నా బ్యాలెన్సింగ్ చేస్తుంది. ప్రతి ఒక్క సెల్ కూడా మొబైల్లో చూపిస్తుంది. 20 సిరీస్ ఉంటే ప్రతి సిరీస్ కూడా 1 నుంచి 20 వరకు అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తుంది. ఎక్కువ తక్కువ ఉన్నా సరే బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఎనీ టైం బ్యాలెన్సింగ్ చేస్తూనే ఉంటుంది. బ్యాటరీలో ఎటువంటి చిన్న స్మాల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే స్మార్ట్ బిఎంఎస్ అయితే క్లియర్ చేస్తుంది. యూజ్ చేసే బిఎంఎస్ వచ్చేసరికి జేకే బిఎంఎస్, యూజ్ చేసే సెల్ వచ్చేసరికి డిఎంజీ సెల్, 3.7 వోల్టేజ్, 2600 mAh. ఇంటర్నల్ రెసిస్టెంట్ వచ్చేసరికి 16 ohms. ఇది ఒకసారి ఛార్జ్ పెడితే అరౌండ్లీ 115 నుంచి 135 కిలోమీటర్లు అయితే మైలేజ్ వస్తుంది. బ్యాటరీ డిశ్చార్జ్ సాకెట్ ఎస్బి సాకెట్ అండ్ 3-pin సాకెట్ కూడా డిశ్చార్జ్ అండ్ ఇన్పుట్ 2 సైడ్లు కూడా ఇన్పుట్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి అండ్ స్విచ్. బ్యాటరీ హ్యాండిల్, బ్యాటరీ ఓవరాల్ వెయిట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒక 20 kgs వరకు అయితే ఉంటుంది. అరౌండ్లీ 20 kgs అయితే ఉంటుంది. ఇది ఒకినో ప్రైస్ ప్రో. బ్యాటరీ యొక్క సైజ్ అయితే కొద్ది పెద్ద సైజ్ వస్తుంది ఒకినో ప్రైస్. బట్ బ్యాటరీ లోన్ ఉన్నది వచ్చేసరికి చిన్నది. మిగతా వెహికల్కి వచ్చేసరికి చిన్న సైజ్ కావాలన్నా పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి అయితే సైజులు చూద్దాం. ఒకసారి అయితే లెంత్ చూద్దాం. దాదాపు లెంత్ ఒక సైడ్కి వచ్చేసరికి 9 ఇంచులు అయితే ఉన్నది. హైట్ వచ్చేసరికి దాదాపు 14 ఇంచులు అయితే ఉంటుంది. దాదాపు 14 ఇంచులు అయితే ఉంది. ఓకే, ఈ లెంత్ వచ్చేసరికి దాదాపు మనకైతే 7 ఇంచుల వరకు అయితే ఉంది. 9, 7 హైట్ వచ్చేసరికి 14. మీకు ఇందులో హైట్ సేమ్ ఉంటుంది. మీకు లెంత్ కావాలంటే లెంత్ ఈ విత్ వచ్చేసరికి తగ్గించవచ్చు, కొంతవరకు అయితే తగ్గించవచ్చు. బ్యాటరీ వారంటీ టైం వచ్చేసరికి అరౌండ్లీ 3 years వారంటీ. అలాగే కిలోమీటర్లు వచ్చేసరికి 40,000 టు అరౌండ్లీ 60,000, అరౌండ్లీ అప్రాక్సిమేట్లీ 60,000 వరకు అయితే రన్నింగ్ అవుతుంది. బట్ వారంటీ టైం వచ్చేసరికి 42,000 వరకు అయితే కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. బ్యాటరీ యొక్క అమౌంట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ మనకి 39,500 టు 42,000 వరకు అయితే కాస్ట్ అయితే ఉంటుంది. అక్కడ ఉండే డీలర్ని బట్టి, కస్టమర్ని బట్టి అయితే డిపెండ్ చేసుకుని అయితే ఉంటుంది కాస్ట్. దిస్ ఈజ్ ఓవరాల్ లుక్.